అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. రానవ్వను ఎల్లవ్వని చేసి కేసీఆర్ గారు కట్టిన రైతు వేదికలల్లా రైతు నేస్తం అనే ప్రోగ్రామును పెట్టుకొని రైతుల చెవిల్లో మళ్ళొక్కసారి పువ్వులు పెడుతున్నాడు మన గుంపు మేస్త్రి. ఎన్నికల ముందు ఎన్ని ప్రగల్భాలు వలికిండో అందరికీ తెలుసు. కేసీఆర్ గారు రైతు బంధు బిచ్చమెత్తంటూ నేను అధికారంలోకి వస్తే రైతు భరోసా వేస్తా, కేసీఆర్ గారు 2 పంటలకే వేసిండు, నేను 3 పంటలకే వేస్తా అనేసి మస్తు ముచ్చట్లు చెప్పిండు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత వానాకాలం పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, రైతు భరోసాకు ఎగరావం పెట్టిండు, ఎండాకాలం పంటలకు కూడా రైతు భరోసా రైతు బంధు ఎగ్గొట్టిండు. మళ్ళా మధ్యలో అరా కొర రైతు బంధు కాదు రైతు భరోసా కాదు 1000 రూపాయలు పెంచి కొంతమంది రైతులకు అకౌంట్లల్లో పైసలు వేసిండు. ఇప్పుడు తీరా ఏం చేస్తున్నాడంటే అందరి అకౌంట్లల్లో పైసలు వేస్తా, రైతు బంధు కాదు రైతు భరోసా కాదు 1000 రూపాయలు పెంచేస్తా అని చెప్తాడు. ఎన్నికలకు ముందు కేసీఆర్ గారి మీద ఎన్ని దుమ్మెత్తి పోసిండు అందరికీ తెలుసు కదా. గుట్టలకు షెట్లకు మల్లారెడ్డికి, కొండాల రెడ్డికి, తిరుపతి రెడ్డికి, రేవంత్ రెడ్డికి మస్తు మంది 100 ఎకరాలు ఉన్నోళ్లకు రైతు బంధు ఇస్తా అండు అనేసి తప్పుడు ప్రచారాలు చేసిండు. మరి ఇప్పుడు తీరా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అనేసి అందరికీ రైతు బంధు వేస్తా అని అంటున్నాడు. మరి అప్పుడు చెప్పినవన్నీ అబద్ధ పుంచట్లు అన్నట్టే కదా. కేసీఆర్ గారేమో నాట్లకు మధ్య రైతుల కోసం రైతు బాంధవుడు లెక్క రైతు బంధు వేసేటోడు. కానీ రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లకు మధ్య సీట్ల కోసం రైతు బంధు కాదు రైతు భరోసా కాదు రైతుల చెవులో పువ్వులు పెట్టే పనులను చేస్తాడు. తెలంగాణ రైతన్నల్లారా ఒక్కసారి ఆలోచించురు. ఎవరు రైతుల కోసం రైతు బంధు తీసుకొచ్చిండో, ఎవరు రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి ఓట్ల కోసం రైతు బంధు కాకుండా రైతు భరోసా కాకుండా సీట్ల కోసం వేస్తున్నాడో ఒక్కసారి గమనించుర్రి, గ్రహించుర్రి.